ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందూస్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మన కుకింగ్ వీడియో వచ్చేసి తీపి మామిడికాయ, అదే తీపి ఊరగాయ అని మేము అంటాం. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నా. దీనికి కలెక్టర్ కాయలు వచ్చిన టైంలోనే చేసుకోవాలి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఈ కలెక్టర్ కాయలకు కూడా చిన్నగా టెంకాయ వస్తుందండి, అంటే చిన్న లేయర్ లాగా టెంక్ ఉంటుంది, ఆ కాయలే వేయాలి. తీపి మామిడికాయ దాంట్లోనూ చాలా రకాలు ఉంటాయండి, బట్ నేను ఇందులో వన్ టైప్ ఆఫ్ ది చూపిస్తున్నాను. ఈ టైపు మా అత్తయ్య గారు చేస్తారు, సో మీకు కూడా చూపిద్దామని చేస్తున్నా. ఇలా మామిడికాయలు పొడుగ్గా పల్చగా కట్ చేయించుకోవాలండి. కట్ చేయించుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా పలుచగా అంటే పలుచగా కోసుకుంటే అప్పుడు మనకి తినడానికి బాగుంటుంది. అండ్ అన్నీ ఒకే షేప్లో ఉంటే కూడా బాగుంటుంది. సో మీకు కట్ చేయించుకున్నప్పుడే మీరు చెప్పుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా, చూసారు కదా, అలాగా పొడుగ్గా కొంచెం దల్చరగా ఉండాలి. అందులోన కారము, దీనికి కొలతలు అలాగా ఏమీ ఉండవండి, కారంకి ఉప్పుకి. సో కొంచెం కారం అంటే కొలం ఉండదా? ఏది ఉండదు. మన ఇష్టం ఉన్న వాళ్ళు కారం వేసుకుంటాం, లేకపోతే లేదు. ఉప్పు లేనిది రుచి ఏటి ఉండదు, అందుకని ఉప్పుకి రుచి. తర్వాత ఏదో చాలు అంటే ఉప్పు వేసి. అండ్ దీని కొల వచ్చేసి 12 కాయలు మనం తీసుకుంటే 2 కేజీల చీని, 1/2 కేజీ బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మేము చీని వేసుకున్నాం. 12 కాయలకి 2 కేజీలు, 1/2 కేజీ బెల్లం. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు తర్వాత బెల్లం మనం 1/2 కేజీ అన్నాను కదా, 12 కాయలకి మీరు ఎన్ని కాయలు తీసుకుంటున్నారో దాన్ని బట్టి చీనియన్ను బెల్లం వేసుకోవడమే. ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలాగ అన్నీ వేసేసుకుంటాం కదండి, ఇంకా మనం మూత పెట్టేసి ఉంచేసుకోవడమే. మనం కలపడం ఏం చేయక్కర్లేదు. ఇలా ఉంచుకున్న తర్వాత మార్నింగ్ సరికి మారుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. చూసారా, నెక్స్ట్ డే మార్నింగ్ మేము బాక్స్ ఓపెన్ చూసినప్పటికీ కొంచెం కరిగింది బెల్లం. సో ఇది మొత్తంగా కరగాలి, ఎందుకంటే మనం సాల్ట్ వేసి ఉన్నాం కదా, సాల్ట్ అండ్ పులుపు కదా, దాంతో ఇది కరిగిపోతుంది. అండ్ ఇది వచ్చేసి చూసారా, 3rd డేకి మొత్తం బెల్లము చీని అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం దీనికి కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి కిందలుండి మీద వరకు. మళ్ళీ ఆ రోజు ఉంచేసాము. 4th డే మళ్ళీ కలుపుకున్నాం. కొంచెం ఇంకా వాటరీగా అయిపోయింది, చూసారు కదా, అలా వాటరీగా అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ జాలీతో వేసుకోవాలి. ఇప్పుడు ఎండలో పెట్టాలి కాబట్టి స్టీల్ దాంట్లో మనం ఇదంతా షిఫ్ట్ చేసుకోవాలి. ఎండలో పెట్టుకుంటాం కాబట్టి సిల్వర్ దాంట్లోకి మనం మార్చుకోవాలి. ఇదంతా మేము ఒక దాంట్లోకి మార్చేసుకున్నాము. వాటర్ చూసారా ఇప్పుడు ఫుల్గా ఉంది, అది హాఫ్కి వచ్చేలాగా ఎండలో పెట్టుకోవాలి. మంచి ఎండ ఉంటే 1 డేలో సరిపోతుందండి. ఎండలు మంచిగా లేకపోతే మాత్రం ఒక 3 to 4 డేస్ మాత్రం పెట్టుకోవాలి, ఎందుకంటే బూజు పట్టుకుండా ఉండాలి కదా. సో 3rd డేకి మేము వాటర్ అన్న ముక్కలు ఇలా సపరేట్ చేసుకున్నాము. సపరేట్ చేసుకొని ముక్కలన్నీ ఇలాగా మంచిగా ఒక ప్లేట్లో పెట్టి సపరేట్ చేసుకున్నాము, జాలీలో వేసుకొని, అంటే ఈజీగా అయిపోతుందని ఫాస్ట్గా. సో ఇలాగా 2 సపరేట్ చేసుకోవాలి. ముక్కలు సపరేట్ చేసుకున్నాం కదా, ఇంకా వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఇలా జాలి వేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్లో బెల్లం నీళ్ళు కదా, బెల్లంలో ఏమైనా చెత్త ఏమైనా ఉన్నా అండ్ ఆ వాటర్లో ఏమైనా పార్టికల్స్ ఉండిపోయినా కూడా ఇలా సపరేట్ అయిపోతుందండి. చూసారా, మనము ఎండలో పెట్టిన తర్వాత వాటర్ అనేది థిక్ అయిపోయింది. ఇందాకలంతా పలుచగా ఉన్నది, ఇప్పుడు థిక్గా ఉంది. చూసారా, ఇలాగ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఇందులో నుండి పీసెస్ వేరు చేసాం కదా, ఆ పీసెస్ కూడా ఎండలో పెట్టుకోవాలి ఒక 2 డేస్. ఎండ గట్టిగా ఉంటే మాత్రం 1 డే సరిపోతుంది. నార్మల్గా ఉంది అంటే 2 డేస్ మనం ఎండలో పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి పీసెస్కి వాటర్ ఉండకుండా ఉండాలి అని చెప్పి ఎండలో పెట్టుకోవాలి. అండ్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ కూడా స్టవ్ మీద ఇలా ఒక బాయిల్ చేసుకోండి, వాటర్ లేకుండా ఉండడానికి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా నిల్వ ఉండాలి కాబట్టి వాటర్ ఉందంటే బూజు పట్టేస్తుంది వారంగా, ఇంకా ఎక్కువ డేస్ ఉండదు. అది స్టవ్ మీద పెట్టాక కొంచెం చల్లార్చండి. చల్లార్చిన తర్వాత
చల్లార్చుకున్న తర్వాత ఒక్కసారి చూసారా మేము ఇక్కడ చెక్ చేస్తున్నాము. అలాగా అంటే చిన్న తీగ పాకం వస్తుంది కదా, అలాగ తీగ పాకం వచ్చిందా లేదా చూసారు కదా, చిన్న చిన్నగా లైన్స్ లాగా వస్తుంది. అలాగ వచ్చింది అంటే ఇంకా మంది అయిపోయినట్టుగా, లేదు ఇంకా రాలేదు అంటే అలాగ వచ్చేలాగా చేసుకోండి, అంటే ఇంకా వాటర్ ఉంది అని. అలా చెక్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అలా చూసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు మనం ఎండేసుకున్నాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవడమే. ఇంకా ఆ పీసెస్ అన్నీ వేసుకున్నాక ఇలాగ మనం లోపలికి ప్రెస్ చేసుకుంటే అయిపోయింది. ఇది మనకి ఎన్ని ఇయర్స్ అయినా నిల్వ ఉంటుంది. సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ ఇది ఎవరికైనా తెలియకపోతే, మీ ఎవరికైనా ఇది ఇష్టం ఉంది అంటే మాత్రం వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఉపయోగపడుతుంది కదా వీడియో. అంతే, మీరు వాటర్ లేకుండా ఉంచుకుంటే ఎన్ని ఇయర్స్ అయినా అది నిల్వ ఉంటుంది. బట్ మా ఇంట్లోన 6 monthsలోనే కంప్లీట్ అయిపోతుంది. మరి మీ ఇంట్లో ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ అయిపోతుంది అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ మీ లైక్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్, లైక్ కొట్టండి. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.